ఈ విషయాన్నే రాజ్యసభలో లేనెత్తారు. కాంగ్రెస్ పార్టీకి లింక్ ఏంటంటే, ఉదాహరణ మీకు చూపిస్తాను. కాంగ్రెస్ పార్టీకి జార్జ్ సోరోస్ లింక్. ఇప్పుడు ఈ ద ఫోరం ఆఫ్ డెమోక్రాటిక్ లీడర్స్ ఇన్ ద ఏషియా పెసిఫిక్, ఇది ఒక సంస్థ. ఈ సంస్థ, ఈ యొక్క డెమోక్రాటిక్ ఏషియా పెసిఫిక్ అనే సంస్థకి కో ప్రెసిడెంట్ అంటే సహ అధ్యక్షులు ఎవరు? రెండో ప్లేస్ లో సోనియా గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ గారు. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ చూడండి, కాశ్మీర్ గురించి ఫ్రీడమ్ అని, కాశ్మీర్ ఇండిపెండెన్స్, కాశ్మీర్ కి స్వేచ్ఛ కావాలి, ఒక సపరేట్ దేశంగా ఉండాలి, భారతదేశంలో ఉండకూడదు అనేది ఈ సంస్థ యొక్క ఐడియాలజీ. ఈ సంస్థకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఈ కిందే రాశారు, జనరస్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ సోరోస్ ఫౌండేషన్. చూడండి, జనరస్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సోరోస్ ఫౌండేషన్. సోరోస్ ఫౌండేషన్ నుంచే ఈ సంస్థకు నిధులు వస్తున్నాయి. అంటే భారత వ్యతిరేక శక్తులైనటువంటి సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఇస్తున్నటువంటి సంస్థ యొక్క కో ప్రెసిడెంట్ గా సోనియా గాంధీ గారు ఎలా ఉంటారు? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఏంటి మీకు లింక్ ఏంటి, వాళ్ళకి మీకు మధ్య ఉన్న లింక్ ఏంటి చెప్పాలి. మరో విషయం, ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ తోడో యాత్ర లేదా భారత్ జోడో యాత్ర చేశారు, ఆ జోడో యాత్రలో, భారత్ తోడో యాత్రలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి, ఈయన సలీల్ శెట్టి, ఈ సలీల్ శెట్టి ఆ యొక్క పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఇది కూడా జార్జ్ సోరోస్ యొక్క సంస్థ, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సంస్థ. ఇది రాహుల్ గాంధీ గారికి జోడో యాత్రకి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మద్దతు. ఏంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే జార్జ్ సోరోస్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏ రకమైనటువంటి సహకారం మీరు తీసుకుంటున్నారు? నెంబర్ 2. నెంబర్ 3, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వార్షిక నివేదిక 2018-19 ఉంది. ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా ఇది చూసుకోవచ్చు. ఈ వార్షిక నివేదిక రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎవరిది? సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది, ప్రియాంక వాద్రా, మల్లికార్జున ఖార్గే, వీళ్ళందరూ దాన్ని లీడ్ చేస్తున్నారు. ఈ వార్షిక నివేదికలో పేజ్ నెంబర్ 50లో దీని పార్ట్నర్స్ ఎవరు అంటే అమన్ బిరాదరీ ట్రస్ట్. పార్ట్నర్స్ ఎవరంటే అమన్ బిరాదరీ ట్రస్ట్ అని చెప్పేసి పార్ట్నర్స్ కి ఇచ్చారు ఈ నివేదికలోనే. ఈ అమన్ బిరాదరీ ట్రస్ట్ ఓనర్ ఎవరు? హర్ష్ మందార్. ఈ హర్ష్ మందార్ ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్. హర్ష్ మందార్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్. అంటే అటు కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యులు రన్ చేస్తున్నటువంటి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి విరాళాలు స్వీకరిస్తూ వారితో కలిసి పనిచేస్తుంది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క వ్యవస్థకు జార్జ్ సోరోస్ యొక్క డబ్బులతోనే నడుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన చేస్తున్నారు? వాళ్ళకి మీకు ఉన్నటువంటి లింక్స్ ఏంటి? దీన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పాలి.